నాకు ముందు నుంచి చిన్నోడిని కూడా గురువాన్ని పిలవడం అలవాటు నాకు. ఎందుకంటే గురువాన్ని పిలుస్తామంటే ఏముందయ్యా తప్పే ఉంది, పేరు పెట్టి వెంకటరామయ్య రామయ్య ఏం పిలవడం కంటే గురువు అంటే మంచిదే కదా, తప్పే ఉంది, చెడ్డ అలవాటే కదా. వాళ్ళు గురువు అంటే వాళ్ళ దగ్గర మేము కొంత నేర్చుకుంటాం, తప్పే ఉంది. బట్ అలా సెంటిమెంట్స్ అనేది ఇప్పుడు చెప్పేసి ముఖ్యంగా ఈ సినిమాకి నాకు నిజంగా లక్కీయెస్ట్ మ్యాన్ నేను. కారణం ఏమంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి కొత్త డైరెక్టరు తెలుగు అంతా చేయాలని ఆశపడతారు, కానీ అది ఎప్పుడో తక్కుద్ది. అలాంటిది నాకు వచ్చిన 2, 3 సినిమాకి, అంటే అప్పటికి 4 సినిమాలు చేశాను నేను. సైట మనిషి అవి సెంటిమెంట్ సినిమాలు చేశాను. అవి సెంటిమెంట్ సినిమాలు కాబట్టే ఈ సినిమా కూడా ఇది సెంటిమెంట్ ఉంది అని, పైగా చిరంజీవి గారి సినిమా నాకు రావడం అదృష్టం. దానికి కారణం మన ఏడు మోహన్ గారు. నా పేరు ఆయన చెప్పకపోతే నాకు సినిమా టెన్త్కి వస్తుంది. ఏడు మోహన్ గారు నన్ను గురించి ఆయన తెలుసు. చిరంజీవి గారు సినిమాకి నాకు అవకాశం రావడానికి ఏడు మోహన్ గారు. చిరంజీవి గారితో ఏడేరిపోయినా ఫస్ట్ వచ్చినప్పుడు చిరంజీవి గారు సినిమాని చేస్తే బాగుండని కోరుకుంటారు, కానీ చాలా అర్లీగా నాకు వచ్చింది. అందువల్ల హిట్లర్ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్స్ తర్వాత ఎంత కదా అభివృద్ధి సాంగ్ కానీ ఇంకో సాంగ్ ఎన్ని చేసినా చిరంజీవి గారు 2 ప్యాథర్ సాంగ్ చేశారు లాస్ట్లో. జనరల్గా ప్యాథర్ సాంగ్స్కి డ్యాన్స్ మాస్టర్ నేను ఎప్పుడు పెట్టను, నాకు అలవాటు లేదు, నేనే చేస్తాను. ఎందుకంటే మన కథ మనకు తెలుసు, డ్యాన్స్ మాస్టర్కి అంత అంటే వాళ్ళు తక్కువని కాదు, వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ ఉంటుంది కదా కథని గురించి. అందువల్ల లాస్ట్ సెంటిమెంట్ సాంగ్స్ 2 కూడా పెద్ద హిట్. సినిమాలో అన్ని పాటలు హిట్టు, కామెడీ హిట్టు, సబ్జెక్టే టోటల్ సిస్టర్ సెంటిమెంటు. ఇందువల్ల నేను పర్టికులర్గా ఈరోజు మీ అందరూ చూసిన వాళ్ళే నేను ఇంత బాగా ఆడడానికి కారణం నాకు నిర్మాత చిరంజీవి గారు, నెక్స్ట్ నాకు దొరికిన శ్రీరామ్ రైటర్స్, వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు. ప్లస్ కోటి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇలా హిట్లర్ అనే సినిమా నేను ఫస్ట్ టైం హిట్లర్ సినిమా వచ్చినప్పుడు నాకే మైకైపోయింది, ఇదేనా బాబు హిట్లర్ సినిమా వచ్చింది. నాకు లెటర్స్లో వచ్చింది. అప్పుడు అంతకుముందు కొంచెం చిన్న సమస్యలు ఉంది. ఇదిగో నువ్వు హిట్లర్ సినిమా కానీ తేడా వస్తే నీకు అయిపోతాను లెటర్లు కూడా ఇచ్చింది నాకు. ఆయన ఇది ఎక్కడ కూడా బాబాని భయపెట్టి వెళ్ళాను. అంటే చిరంజీవి గారితో హిట్లర్ సినిమా 5 చెల్లెలకి అన్నగా, మామూలుగా చిరంజీవి గారు హిట్లరు మంచి ఫైటరు, అన్నీ ఏ క్యారెక్టర్ అయినా ఆయన చేయగలడు, కామెడీ చేయగలడు, అన్నీ చేయాలి. ఇది బెస్ట్ మెగాస్టార్ పేరు వచ్చిందంటే ఆయనకి నిజంగా సపరేట్గా చెప్పాలి. ఇలాంటి అవకాశం నాకు రావడానికి కారణం మన ఏడు మోహన్ గారు ఆయనకి చిరంజీవి గారు చెప్తే ఓకే అని అన్న చిరంజీవి గారికి ఇద్దరికీ నా జన్మకి రుణపడి ఉంటాను. ఎందుకంటే అలాంటి సినిమా నాకు రావడం, మళ్ళా రీరిలీజ్ మన తెలుగు సినిమాల్లో రీరిలీజ్ అయిన సినిమాలు బాగా అంతకుముందే కాదు, ఈ మధ్యకాలంలో లేదు. ఇది రీరిలీజ్ ఖచ్చితంగా చాలా గొప్ప సినిమా. రీరిలీజ్ అయినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ఇంత మంచి సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు కదా, రావడం లేదు. ఎందుకంటే కథలు లేక ఏదో సమస్యలు వాళ్ళకి. అందువల్ల ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన ఏడు మోహన్ గారికి, చిరంజీవి గారికి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఈ ఫంక్షను నాతో గురుగారు అన్నారు, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను సుబ్బయ్య అని. అయ్యో బ్రహ్మాండ గురుగారు, హిట్లర్ మరలా వస్తుందంటే ఎంత ఆనందపడతారో, ఖచ్చితంగా గురుగారు మంచి ఐడియా అని చెప్పి నేను ఆయన్ని అన్నాను. ఆయన అంత ప్లాన్గా చేశాడు. జనవరి 1 రిలీజ్ చేస్తున్నాయంటే నిజంగా
ఆడియన్స్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా. అందువల్ల నేను గొప్పగా చెప్పేది ఏం లేదు. నాకు ఆయన సినిమా ఆయన కంపెనీలో 3 సినిమాలు మామగారు పెద్ద హిట్, పల్నాటి పౌరుషం పెద్ద యాక్షన్ పార్ట్ అండ్ సెంటిమెంట్ ప్లస్ ఇది. అందువల్ల ఇది కేవలం నిర్మాత హీరో వాళ్ళిద్దరూ నాకు సహకరించబట్టి నేను అంత మంచి సినిమా తీయగలిగాను. సెంటిమెంట్ సాంగ్స్ పెద్ద హిట్. జనరల్గా ఎవరైనా చిరంజీవి గారి సెంటిమెంట్ సాంగ్స్ పేట సాంగ్స్ తీయాలంటే భయపడతాను. కానీ నాకు ఆయన ఇచ్చిన ధైర్యం, చిరంజీవి గారు ఇచ్చిన ధైర్యం. డ్యాన్స్ మాస్టర్ పెట్టలేదు సార్ అంటే ఓకే ప్రొసీడ్ అన్నాడు. పెట్టాను బ్రహ్మాండంగా 2 సాంగ్స్ హిట్ అయ్యాయి. అందువల్ల ఇలాంటి మంచి సినిమా చేసినందుకు నాకు సహకరించిన నా టెక్నీషియన్స్, ముఖ్యంగా నిర్మాత మోహన్ గారు పట్టవాళ్ళు మామగారు ఇచ్చారు. తర్వాత పల్నాటి పౌరుషం, హిట్లర్ 3 సినిమాలు వరుసగా ఆ కంపెనీలో చేసి అదృష్టం నాకు కలిగింది. అందువల్ల ఫ్రెండ్స్ ప్రెస్